ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో కాసరకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోనికి కాసరకాయలు, ఉప్పు, కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆలోగా మనము ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనము ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఒక 3-4 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనము కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు మిరపకాయలు, కరివేపాకు. తర్వాత కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది 50% ఫ్రై అయిన తర్వాత మనము పక్కన కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు కాసరకాయలను ఉడకపెట్టుకున్నాం కదండి, దానిని మనం ఈ విధంగా వడగట్టుకొని కడాయిలోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 50% కుక్ అవ్వాలి. ఆ తర్వాత మనము కాసరకాయలను యాడ్ చేసుకొని ఇవి మా సైడు దొరుకుతాయండి, రాయలసీమలోని అనంతపూర్, కడప డిస్టిక్లలో ఎక్కువగా దొరుకుతాయి. దీనిలోనికి మనము పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనము కొబ్బరి, ఎండు కొబ్బరి కాసింత, వెల్లుల్లి, కారం, కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కాసరకాయ మిశ్రమంలోకి దానిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దీనిని ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలామంది ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకుంటారు. మేము కూడా బెల్లము పొడిని యాడ్ చేసాము. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.